గురువుగారు, మేము మీ అంతా చదువుకున్న వాళ్ళం కాదు, కానీ మనుషుల్ని బాగా చదవగలం. ఈ పిల్లాడిని చదివించడం కోసం ఈ జాతి మొత్తం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరి మనసులో ఒకే ఆలోచన ఉంది. ఒక్క భీమరావు చదువుకుంటే చాలు, అప్పుడు వాడు ఊరు మొత్తాన్ని మనకు వ్యతిరేకంగా మారుస్తాడు. మొదట్లో వీళ్ళందరికీ ధైర్యం ఉండేదా మన ముందు తలెత్తడానికి? అందుకే నేను చెప్తున్నాను, భీమరావు ఈ విద్యాలయంలో చదవకూడదు. సేట్ గారు, మీరు తప్పు చేస్తున్నారు. తప్పైనా ఒప్పైనా ఇప్పుడు ఇదే జరుగుతుంది. నువ్వేం చేస్తావో చేసుకో. నిర్ణయం అయిపోయింది. భీమరావు గాని వాళ్ళ జాతి పిల్లలు గాని ఈ విద్యాలయంలో చదువుకోకూడదు. ఇక రేపటి నుంచి మిగతా పిల్లల కోసం విద్యాలయం తెరుచుకుంటుంది. మరొక విషయం, మనందరికి కూడా నైతిక బాధ్యత ఉంది. భీమరావు గాని వాళ్ళ జాతి పిల్లలు ఎవరైనా గాని విద్యాలయం చుట్టుపక్కల కనిపిస్తే అప్పుడు వాళ్ళందరికీ తగిన శిక్ష పడుతుంది. నువ్వేం దిగులు పడక భీమ్. నీ నుంచి వీళ్ళందరూ విద్యాలయాన్ని లాక్కోగలిగారు, కానీ నీ నుంచి నీ గురువు గారిని మాత్రం లాక్కోలేరు. నేను చదివిస్తాను నిన్ను. ఇక ఏడు పాపం. గురువుగారు చెప్పారుగా ఆయన నిన్ను చదివిస్తారని. అయితే ఖచ్చితంగా చదివిస్తారు. భీమ్ 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 నిజానికి వాళ్ళ సమస్య భీమరావు లేక వాడిలాంటి వాళ్ళో కాదు. సమస్య అంతా వాళ్ళు విద్యావంతులు అవ్వడం. పీడితులు, అణగదొక్కబడిన వాళ్ళు ఎప్పుడైతే విద్యావంతులు అవుతారో అప్పుడు వాళ్ళు జాగృతం అవడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళ ప్రశ్నలకి వీళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. అప్పుడు వీళ్ళు తమ పెత్తందారీతనాన్ని ఆయుధంగా వాడుకుంటారు. ఇక ఎవరైతే వీళ్ళ పెత్తందారీతనాన్ని చీల్చి చెండాడతారో వాళ్ళ మీద వీళ్ళు కక్ష తీర్చుకుంటారు. కానీ ఎంతకాలం ఎంతకాలం గురువుగారు? వీళ్ళు కూడా చూస్తారు గురుగారు. ఎప్పటికైనా మా జాతి వాళ్ళు స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, యోగ్యులవుతారు, ఈ హద్దులు కూడా దాటేస్తారు. అప్పుడు ఇలాంటి సంకుచితాల్ని వెనక్కి నెట్టి మేము ముందుకు వెళ్ళిపోతాం. క్షమించండి గురువుగారు. గురువుగారు, సేట్ గారు, ఆయన ఒకప్పుడు నాకు తండ్రిగా ఉండేవారు. చాలా దురదృష్టవంతుడు అతను.
అతని జీవితంలో మీలాంటి గురువు దొరకలేదు. లేకపోతే అతను చదువుకి వ్యతిరేకంగా భీమ్ పట్ల ఇంత దుర్మార్గం చేసేవాడు కాదు. చూడు ధ్రువ, విద్య అలాంటి ప్రతి వ్యక్తికి బుద్ధి చెప్తుంది. ప్రపంచంలో విద్యను వ్యతిరేకించే వాళ్ళందరికీ కూడా. అందుకని ప్రతి మనిషి చదువుకోవటం చాలా అవసరం. అర్థమైందా? కానీ చూస్తుండండి గురువు గారు, ఒకనాటికి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినప్పటికీ భీమ్రావు చదువుకుంటాడు. అప్పుడు వీళ్ళ దుర్మార్గాలన్నీ అంతం చేస్తాడు కూడా. భీమా, భీమ్ తలుపు తెరువు. భీమ్ అరే భీమ్, భీమా, భీమా తలుపు తెరువు నాన్న. భీమ్ తలుపు తెరువు. భీమా తలుపు తెరువు నాన్న, అలా చేయకూడదు. భీమ్ నీకే చెప్పేది, తలుపు తెరువు. భీమ్ ఇది పద్ధతి కాదు, తలుపు తెరువురా. నాన్న, నేను మా ప్రిన్సిపల్ గారితో సవాలు చేశాను. నేను బాగా చదువుకుంటానని, బాగా చదువుకొని ఈ స్కూల్ పేరుని వెలుగులోకి తీసుకొస్తానని. ఇంకా ఇలా కూడా చెప్పాను, ఒకరోజు ఈ స్కూల్కి ఇంకా ఆయనకి నన్ను చూసి ఎంతో గర్వపడతారని. కానీ ఆయన అసలు ఈరోజు పంచాయతీకే రాలేదు. బాబు భీమా, మాకు తెలుసు, కానీ నువ్వు మాత్రం ఏడవద్దు నాన్న. ఏడిస్తే ఏమొస్తుంది? భీమాబాయ్, కాసేపు వాడిని అలా ఒంటరిగా ఉండనివ్వు. పోనీ ఇవాళ ఏడవటం వల్ల ఇది వాడికి జీవితాంతం గుర్తుండిపోతుంది. వాడు చదువుకోవడానికి ఏడ్చాడని. దీనివల్ల చదువు మీద వాడికి ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఎలాగైతే మొదట్లో కేవలం మన పెద్ద జాతి పిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్లేవారో, ఇప్పుడు కూడా అలాగే పెద్ద జాతి పిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్ళాలి. ఇక ఈ తక్కువ జాతి పిల్లలు, వీళ్ళని విద్యాలయాల్లోకి ప్రవేశాన్ని పూర్తిగా రద్దు చేయాలి. నేను ఏకీభవిస్తున్నాను. ఈ తక్కువ జాతి పిల్లలు విద్యాలయాల్లోకి వెళ్ళకూడదు. నిర్ణయం అయిపోయింది. భీమ్రావు గాని వాళ్ళ జాతి పిల్లలు గాని ఈ విద్యాలయంలో చదువుకోకూడదు. అరే మంగేష్ అన్న, ఒక మంచి టీ ఇవ్వు. ఇదిగో తమ్ముడు, అల్లం టీ. ఇదిగో డబ్బులు, నీళ్లతో కడుక్కో. నాకు పాలు కావాలి, టీ చేసుకోవాలి. ఏయ్ మంగేష్, నీకు చెప్పా కదా, నువ్వు సత్పాల్ వాళ్ళకి పాలు అమ్మావంటే మేము నీ దగ్గర అసలు టీయే తాగాం. డబ్బులు ఇస్తున్నాడుగా వాడు. పాలు ఎవరికి అమ్ముకుంటాడో ఎవరికి అమ్ముకోడో దాంతో నీకేం సంబంధం? ఇప్పుడు నా బుర్ర పాడైపోయింది. ఇప్పుడు పాలొద్దు, టీ వద్దు. అదీగాక నాకు ఇలాంటి వాళ్ళ సిఫారసు ఏమీ అక్కర్లేదు. వీళ్లకున్న సమయం అంతా ఇతరుల్ని నాశనం చేయడానికే. బాబు భీమ్, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? రా, పాలు తాగుతూ గాని. నాకు తాగాలని లేదు నాన్న. అలగటం వల్ల ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు తర్వాత ఏంటో ఆలోచించు. అదేగా, తర్వాత ఏంటో ఆలోచించు. తర్వాత బాలాతో పాటు బ్యాండ్ మేళం వాయించు, చెప్పులు కుట్టుకో, చచ్చిపోయిన పశువుల్ని కోసుకో, అసలు నా మాట విని ఏదైనా పని చేసుకో, 4 పైసలు సంపాదించుకో, కుటుంబానికి సాయం చెయ్యి. అంతేగాని చదువుకుని ఏం చేస్తావు? బారిస్టర్ అవుతావా ఏంటి? ఏంటలా చూస్తున్నావు? అవును, నేను బారిస్టర్నే అవుతాను. నాన్న, నేను బాగా చదువుకోవాలని అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఎలా చదువుకోగలను నేను? స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి ఇంకా ఇంటి దగ్గర చదువుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయం నువ్వు కూడా చాలాసార్లు చెప్పావుగా. చెప్పాను, కానీ అంత పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇంట్లో చదువుకునే వాళ్ళు అవిద్యావంతులుగా ఉండిపోరు.
కానీ నాన్న నేను చాలా చదువుకోవాలనుకుంటున్నాను. ఎంతంటే ఎవరూ కూడా చదువుకోలేనంత. కానీ అలా ఇంట్లో ఎలా చదువుకోగలను నాన్న? భీంబాబు, కాస్త ప్రశాంతమైన మనసుతో ఆలోచించు. తర్వాత ఏం చేయాలో. ఈ స్కూల్లో కాకపోతే ఏంటి, ఇంకా వేరే స్కూల్లో చదువుకునే ఏర్పాటు చేస్తాను. మేము అక్కడికి కూడా వస్తాం. నాకు పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, కుటుంబం కూడా లేదు. ఇప్పుడు నాకు ఒక్కటే పని. భీమరావు ఎక్కడికి చదువుకోవడానికి వెళ్తాడో అక్కడల్లా వీడి చదువుకు అడ్డుపడతాను. ఆ తర్వాత మెల్లమెల్లగా నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాను. అయినా జనాలు కూడా ఇప్పుడు నా గురించి ఇలాగే అనుకుంటున్నారు. మీరు బాగా చెప్పారు సేట్ గారు. ఇక వీళ్ళని నాశనం చేసి వాళ్ళ నాశనాన్ని సంబరాలు చేసుకుందాం. గంగా, భీంబాబు, భూమి మీద ఒలికిన నీళ్లను చూడు. ఈ నీటిని భూమి లోపలికి వెళ్లకుండా ఆపగలిగితే ఆపు. కానీ నాన్న, ఇవన్నీ ఎలా ఆగుతాయి? అలాగే నిన్ను కూడా ఆపలేరు. అలాగే నీ చదువుని ఆపలేరు. నీటి నైజం ఎప్పుడు పల్లానికి ప్రవహించడం, అలాగే నీ నైజం ఎప్పుడు పైకి ఎదగడమే. అందుకని నిన్ను ఎవరు ఎంతగా కిందికి అనగదొక్కినా, ఒకవేళ నీలో చిన్న పౌరుషాగ్ని రగులుకున్నా అది రగిలి రగిలి పెద్ద అగ్నిజ్వాల అవుతుంది. అలాగే ఒక నీటి చుక్క మిగిలినా కూడా అది మెల్లమెల్లగా భూమి లోపలింకిపోతుంది. అందుకని ఇప్పుడు కావాల్సింది ఒక నీటి పొట్టు, ఒక నిప్పురవ్వ. ఇవి మనిషి లోపల ధైర్యం రూపంలో ఉంటాయి. ఒకవేళ నీలో ధైర్యం ఉంటే అప్పుడు నువ్వు నీ గమ్యస్థానాన్ని ఖచ్చితంగా చేరుకుంటావు. వెతుకు, ఈ నీటిని, నిప్పురవ్వని వెతుకు. ఆ తర్వాత నిన్ను ఆపడం ఎవడి తరం కాదు. అరే, మీకు తెలుసా, మన అంబేద్కర్ మాస్టర్ ఉన్నాడే, విద్యాలయానికి వెళ్లి రాజీనామా పత్రం ఇవ్వబోతున్నాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఒక తక్కువ జాతి పిల్లవాడి చదువు కోసం ఆయన తన జీవనోపాధిని కలదనుకుంటున్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు అంబేద్కర్ గురువు గారి కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. ఇక్కడ ఇంకొక గుడిసె వెలుస్తుంది, అంబేద్కర్ గురువు గారిది. సరే, అయితే మనకి విరుద్ధంగా ఎవరు గొంతెత్తినా సరే వాళ్ళిక్కడ గుడిసెల్లో ఉండటం తథ్యం. వ్యతిరేకతకి శిక్ష, సంఘ బహిష్కరణ. భీమ్, భీమ్! గురువుగారు, గురువుగారు! ఈ రాజీనామా పత్రం చింపేయండి. ఎందుకంటే మీరు రాజీనామా చేయడం చాలా తప్పండి. భీమరావు, నీ పట్ల చాలా అన్యాయం జరిగింది. అది తప్పైతే గనక ఇప్పుడు నేను రాజీనామా చేయటం
చాలా అవసరం. కానీ గురువు గారు, ఇది మీ జీవనోపాధి. ఉద్యోగం చేయకపోతే మీరు మీ కుటుంబాన్ని ఎలా పోషిస్తారు? నా కుటుంబం ఎలా బతుకుతుందో అది ఆలోచించడానికి ఆ పైవాడున్నాడు. నిజాయితీ గల మనుషులకి ఒక దారి మూసుకుపోయినా రెండో దారి తెరుచుకుంటుంది భీమ్. కానీ గురువు గారు, ఇది ఒక విద్యాలయము. మీకు విద్యాలయంలో సమస్య ఏముంది? నాకు విద్యాలయంలో సమస్య లేదు. ఈరోజు ఏదైతే జరుగుతుందో దానిలోనే తప్పును వ్యతిరేకించకుండా ఉండి నేను నా సిద్ధాంతాలతో రాజీ పడలేను భీమ్. ఈ రాజీనామాని దానికి వ్యతిరేక రూపంలో ఇవ్వడానికి వెళ్తున్నాను. కేవలం స్కూల్నే వదిలేస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తిని వదలటం లేదు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట పాఠాలు చెప్తాను. కానీ భీమ్, నువ్వేం దిగులు పడద్దు. ప్రపంచంలో దారులన్నీ నీకు మూసుకుపోయినా సరే నీకు ఈ ఇంటి గురువు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. నువ్వు నా ఇంటికి రా, నీకు నేను నా ఇంట్లో చదువు చెప్తాను. ధన్యవాదాలు గురువు గారు, మీరు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు. కానీ గురువు గారు, ఇక్కడున్న మిగతా పిల్లలు కూడా మీ శిష్యులేగా? వాళ్ళందరూ పెద్ద జాతి వాళ్ళు అయ్యుండొచ్చు, కానీ వాళ్ళు కూడా మీ దగ్గర చదువుకోవాలిగా. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు ఎలా చదువుకుంటారు? విద్య అనేది అందరికీ కావాలిగా. అలాంటప్పుడు టీచర్ కూడా అందరికీ కావాలి. అందుకని ఈ రాజీనామా లేఖని చింపేయండి. భీమ్, నిజాయితీ గల ప్రతి ఉపాధ్యాయుడి కోరిక వాళ్ళ క్లాసులో నీలాంటి విద్యార్థి ఉండాలని. కానీ ఈ ఊరి వాళ్ళ బుద్ధికి ఏమైందో తెలియదు. వాళ్ళు నీ చదువుని ఎందుకు ఇంతగా వ్యతిరేకిస్తున్నారు? నాకైతే ఏమర్థం కావట్లేదు. నువ్వే ఆలోచించు. అంబేద్కర్ గురుగారు మనం అనుకున్న దానికన్నా చాలా మంచోడు భీమ్. అయినా ఎలాగో ఆ స్కూల్లో అంబేద్కర్ గురుగారు ఇంకా పెంచి గురువుగారు తప్ప నీకు మంచిగా చదువు చెప్పేది ఎవరు లేరు. అంటే అర్థం చేసుకో భీమ్, నీ అదృష్టం ఎలా ఉందంటే నీ క్లాస్ అంబేద్కర్ గురుగారి ఇంట్లో జరుగుతుంది. ధ్రువ, మనుషులు ఇలా ఎందుకుంటారు? నేను చాలా రకాలుగా ఆలోచించడానికి ప్రయత్నించాను, కానీ ఎందుకో ఈ విషయం అర్థమవ్వలేదు నాకు. ఎవరైనా చదువుని ఎలా వ్యతిరేకించగలుగుతారు? ఈ సమాజానికి ఎందుకు ఇష్టం లేదు నేను చదువుకోవటం? చూడు భీమ్రావ్, దీంట్లో ఆలోచించడానికి ఏముంది? మనుషులు రకరకాల మనస్తత్వాలతో ఉంటారు. ఇప్పుడు మా నాన్న ఒక రకం, అలాగే నేను ఒక రకం. మా నాన్న అనుకుంటాడు నేను తప్పని, అలాగే నేను అనుకుంటాను నా తండ్రి ప్రపంచంలో అందరికంటే చెడ్డోడని. నీకొక నిజం చెప్పనా? మా నాన్న ఎవరిని మిత్రులు అనుకుంటారో వాళ్ళందరూ ఆయన్ని రోజు చెడ్డవాడిని చేస్తుంటారు. ఒకరోజు ఒంటరిగా ఇక్కడికి గుడిసెలోకి వస్తాడుగా, అప్పుడు చెప్తాను ఆయనకు నేను చక్కగా. ఒక్కోసారి భలే మాట్లాడతావు నువ్వు, నాకు నవ్వొస్తుంది తెలుసా? భీమ్, అన్నం తినడానికి రా. ధ్రువ రా, భోజనం చేద్దాం. లేదు లేదు, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే వంట చేసుకుంటాను. ధ్రువ, ఇప్పుడు మా ఇల్లు కూడా నీదే కదా? అవును, నీ ఇల్లు నాది కూడా, కానీ నేను వంట ఇక్కడే చేసుకుంటాను. ఇక నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి, నేను వెళ్ళి వంట చేసుకుంటాను. సరే ధ్రువ, నువ్వు ఇక వంట చేసుకో, నేను వెళ్ళి భోంచేస్తాను. మంగేష్, ధ్రువ వచ్చాడా పాలు తీసుకోవడానికి? లేసెట్ గారు ఇంకా రాలేదు. వాడి కొత్త అమ్మ నాన్న దొరికినప్పటి నుంచి ఎక్కువసేపు వాళ్ళతోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడులే. సేట్ గారు, ఆ అంబేద్కర్ మాస్టర్ భీమ్రావుకి ఇంకా వాడి చిన్న ఆనంద్కి ఇంటి దగ్గర చదువు చెప్తాడట. ఇంకా చాలు సేట్ గారు, ఇప్పుడు దీన్ని ఇక్కడే అంతం చేసేయాలి. భీమాబాయ్,
పనికి వెళ్తున్నాను. ఇవాళ పనికి మొదటి రోజు, అందుకని రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది. ఏమండి, అది మీరు వేళకి భోంచేయండి. ఇంకా మీరు జాగ్రత్తగా ఉండండి. భీమాబాయ్, నేను పనికి వెళ్తున్నాను, యుద్ధం చేయడానికి కాదు. ముందు నువ్వు జాగ్రత్త. సరే. అసలు ఆయన ఎందుకో ఈ తక్కువ జాతి వాళ్ళని తన నెత్తి నెక్కించుకుంటున్నాడు. అయినా అలా ఎలా చదివేస్తాడు మాస్టారు? అలా ఎలా చదువుకుంటాడు వాడు? భీమ్రావ్